నమస్తే, వెల్కమ్ టు ఋషి రిపోర్ట్స్. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చూస్తుంటే కొంచెం బాధాకరంగానే అనిపిస్తాయి. అంటే కొంతమందికి ఆసక్తికరంగా అనిపించవచ్చు, కొంతమంది ఎంజాయ్ చేయొచ్చు. కానీ నిజంగా ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యవాదులుగా ఆలోచించే వాళ్ళకి ఇటువంటి పరిణామాలు ఇబ్బందికరంగా అనిపిస్తాయి. అంటే ఇంతకన్నా చాలా నీచమైన రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలు కూడా మనం చూసాం. అసెంబ్లీ సాక్షిగా చూసాం, బయట చూసాము. ఇప్పుడే కొత్తగా కాదు, గత కొన్నేళ్ల నుంచి అటువంటి రాజకీయాలు చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, దేశవ్యాప్తంగా రాజకీయాల పరిస్థితి పెద్ద గొప్పగా ఏం లేదు. కానీ ఇప్పుడు ఆ చర్చలోకి వెళ్ళట్లేదు. కానీ ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలుగుదేశం పార్టీ, అలాగే వైఎస్ఆర్సీపీ రెండు రాజకీయ పార్టీలు, ఒకటి అధికార పక్షం, ఒకటి విపక్షం. అంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉంటే ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. మిగతా వాళ్ళు వైరపక్షాలు. సరే, జనసేన పెద్ద యాక్టివ్గా ఉందా లేదా, ఎంతమంది ఎమ్మెల్యేల పక్కన పెడితే జనసేన కూడా ప్రతిపక్షం, బీజేపీ కూడా ప్రతిపక్షం. కానీ బీజేపీ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినప్పుడు ఎంత దిగజారుడుగానో, లేకపోతే మరో రకంగా వ్యాఖ్యలు, లేకపోతే ఇంకో రకమైన చర్యలకు ఎప్పుడు వాళ్ళు తెగబడలేదు. కాబట్టి బీజేపీని పక్కన పెడుతున్నాను. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఆయన చాలాసార్లు చేశారు. ఎందుకు చేశారు అంటే, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మంత్రులు, ఇతర నాయకులు పనిగట్టుకుని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి సంబంధించిన కాపు సామాజిక వర్గ నాయకులు, మిగతా నాయకులు తిట్టడం కోసమే అన్నట్టుగా కొంతమంది నాయకులు, వీళ్ళందరూ వరుస పెట్టి పవన్ కళ్యాణ్ మీద చేసే దాడికి ప్రతిదాడిగా పవన్ కళ్యాణ్ మాట్లాడడము, ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో వెళ్ళినప్పుడు మాట్లాడడము, సభల్లో చెప్పులు చూపించడము, ఇవన్నీ కూడా జరిగాయి. వాటిని కరెక్ట్ అంటలేదు. ఒక స్థాయి దాటి కిందకి దిగకూడదు ఏ నాయకుడైనా. మరి ఆయన అసహనం ఆపుకోలేక చెప్పులు చూపించి మాట్లాడడం, ముఖ్యమంత్రిని మరో రకంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా మనం చూసేసాం. అయితే ఇటు చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఒక ప్రతిపక్ష నాయకుడిగా చూడడానికి కానీ, లేకపోతే అతనికి ఆ రకమైన హోదా ఇవ్వడానికి కానీ మాట్లాడేటప్పుడు కూడా పెద్దగా ఇష్టపడేవారు కాదు. దాని పర్యవసానం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు అనుభవించారు. కుటుంబ సభ్యులను తీసుకురావడము, రకరకాలుగా మాట్లాడటము, జగన్మోహన్ రెడ్డి తాలూకా మనుషులు విపరీత వ్యాఖ్యలు చేయడము, ఇవన్నీ కూడా ఈ ఎపిసోడ్స్ అన్నీ జరిగిపోయాయి. ఇక కొంతమంది నేతల్ని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టార్గెట్ చేశారు, అలాగే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు టార్గెట్ చేశారు. సరే, మాటలు కోటలు దాటుతున్నాయి, చర్చలు కాదు, ఆరోపణలు, లేకపోతే భూత పురాణాలు, లేకపోతే కుటుంబ వ్యవహారాలు, లేకపోతే లేనిపోని విపరీత అర్థాలు వచ్చేలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. కానీ ఇది ఇంకా హద్దు దాటిపోయింది. ఒకసారి గత ఎన్నికలకు ముందుకు వెళ్తే, అంటే 2024 ఎన్నికలు కాకుండా 2019 ఎన్నికల ముందు కూడా అప్పుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇలా యాత్ర సందర్భంగా, ఆయన పాదయాత్రలో లేకపోతే బస్సు యాత్రల సందర్భంగానో ఆయన మీద ఒక చిన్న కత్తితో, దాని పేరే మారిపోయింది అనుకోండి, తెలుగుదేశం పార్టీ దాన్ని కోడి కత్తి కింద మార్చేశారు. అది ఆ కత్తితో దాడి చేయడం. శ్రీనివాస్ అనే యువకుడు, తర్వాత అతను వైఎస్ఆర్సీపీ తమ అభిమానని, రాజశేఖర రెడ్డి నుంచి ఉన్నాడని, లేకపోతే తెలుగుదేశం పార్టీ మనిషి అని, అసలు హత్యాయత్నం చంద్రబాబు నాయుడు చేయించాడని, ఇవన్నీ రకరకాల వ్యవహారాలు జరిగాయి. ఆ తర్వాత అతను జైల్లో ఉండడం, తాజాగా బయటికి రావడం, వేరే పార్టీ నుంచి ఇప్పుడు రాజకీయంగా పోటీలోకి దిగిపోవడం, ఇవన్నీ కూడా జరిగిపోయిన పరిణామాలు. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, అప్పుడు ఒక దాడి జరిగింది. ఆ దాడి చాలా చిన్నగా ఏమైతే అక్కడి నుంచి హైదరాబాద్ హుటాహుటిని రావడం, ఇక్కడ ఒక ఆసుపత్రిలో వైద్యం, ఇదంతా కావాలని ఒక పొలిటికల్ డ్రామా క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి అనేది తెలుగుదేశం పార్టీ నాయకుల ఆరోపణ. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే, 2 రోజుల క్రితం విజయవాడలో బస్సు యాత్ర సందర్భంగా బస్సు మీద నుంచి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చాలా షార్ప్గా వచ్చి ఒక రాయి తగలడము, జస్ట్ కంటికి కొద్దిగా పైన తగలడము, దానికి సరే కుట్లు పడ్డాయంటున్నారు, అదేమి కుట్లు పడేంత గాయం కాదు అని రకరకాలుగా, గాయం పెద్దదా చిన్నదా పక్కన పెడితే ఆయనైతే విపరీతంగా సఫర్ అయ్యారు అది తగిలినప్పుడు. సో ఇక దాని మీద రకరకాల విన్యాసాలు, అది ఎవరు కొట్టారు, ఎవరు చేసిన పని, ఎవరన్నా ఆకతాయిలు చేసిన పనా, వాళ్ళంతా షార్ప్గా కొట్టగలరా, అక్కడ లైటింగ్ కూడా లేదు, అవేళ ఎక్కువగా కరెంట్ పోవడం, ముఖ్యమంత్రి యాత్రలో ఇది భద్రతాపరమైన లోపాలకి ప్రధానమైన సూచిక కాదా అంటే, పవర్ కట్స్ అన్నిసార్లు జరగడము, అండ్ భద్రతా సిబ్బంది ఆయన్ని చుట్టూ ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. మరి బస్సుకు ముందు ఉండడం వల్ల అది కుదరకపోయి ఉండొచ్చు. అది ఒక ఇన్స్ట్రుమెంట్, క్యాట్ బార్ లాంటి ఇన్స్ట్రుమెంట్, క్యాట్ బార్ లాంటిది బాల్ లాంటిది ఉపయోగించి కొట్టారు అని చెప్పి కూడా
ఒకటి జరుగుతోంది. ఆయన పక్కనే ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా కంటికి గాయమైంది. అంటే ఇది ప్రొఫెషనల్‌గా ఎవరో చేసే పని. అంటే ప్రొఫెషనల్ షూటర్స్ ఉంటారు కదా! అలాగే ప్రొఫెషనల్‌గా రాళ్ళు గూడా విసిరేవాళ్ళు ఉంటారా? అది ఇప్పుడే బయటకొచ్చింది. వాళ్ళేదో చేసిన పని అని ఇటు ఆహ్, వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గానివ్వండి, లేకపోతే ముఖ్యమంత్రి కూడా ప్రమాదం నుంచి బయటపడ్డారని మాట్లాడారు. అంటే ఇది చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయించాలని ఉద్దేశపూర్వకంగా చేశారా అనేది వీళ్ళు వైసీపీ వాళ్ళు అంటున్నారు. అలాగే ఒక సందర్భంలో చేసిన వ్యాఖ్య ఆయన ఏది దొరికితే అది అంత రాయో ఏదో దొరికితే అది పట్టుకుని మీరు జగన్మోహన్ రెడ్డిని ఏదో కొట్టాలో తరమాలో ఏదో అన్నారు ఆయన. ఫ్లోలో 100 అంటూ ఉంటారు. అవన్నీ కూడా మనం ఎక్కడ గుర్తుపెట్టుకుంటాం అన్నారని, అందుకే రాళ్ళదాడులు చేశారని ఒకటి. అంటే కావాలని సుపారీ ఇచ్చి రాళ్ళదాడి చేయించారా? లేకపోతే ఎవరో జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం లేని తెలుగుదేశం పార్టీ అభిమానులు, జనసేన అభిమానులు కొట్టారా? లేకపోతే ఏం జరిగింది అనేది బయటికి రావాలి. దీని మీద తెలుగుదేశం పార్టీ ఎంక్వైరీ అడుగుతోంది. ఈ ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద సీరియస్ అయింది. దాని మీద ప్రత్యేకంగా పోలీసు అధికారుల బృందాన్ని నియమించడం అన్నీ జరుగుతున్నాయి. ఎవరు ఏంటి సీసీటీవీ ఫుటేజ్లు వ్యవహారాలన్నీ బయటకు వస్తాయి. ఎవరైతే చేశారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. అంటే ఒక భయం రావాలి. అరే ముఖ్యమంత్రినే ఏ భయం లేకుండా పొడి చేసి ఆ ప్రతిపక్షంలో ఉన్నాడు అనుకోండి. అప్పుడు ప్రతిపక్ష నేత అంటే తక్కువ హోదా ఏం కాదు. ఇప్పుడేమో సాక్షాత్తు ముఖ్యమంత్రి. అటు కొట్టేయడం ఏంటి, పొడి చేయడం ఏంటి అంటే చంపేస్తారా? నాకు అర్థం కాదు. రాజకీయాల్లో హుందాగా ఉండాలి. తప్పులుంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, ఆరోపణలు చేసుకోవచ్చు, విమర్శలు చేసుకోవచ్చు, ప్రశ్నించవచ్చు, నిలదీయొచ్చు. ప్రజాస్వామ్యంలో లేకపోతే డిసెంట్ చెప్పొచ్చు. 100 మార్గాలుంటే దాడులు మార్గమా? కానే కాదు. ఏ రాజకీయ నాయకుడైనా ఇంకో నాయకుడి మీద దాడి చేయమని ప్రోత్సహిస్తే దాన్ని కూడా శిక్షార్హమైన నేరంగా రాజకీయాల్లో పరిగణించాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ. అంటే నోటి మాటగా అన్నా కూడా. అంటే సపోజ్ పవన్ కళ్యాణ్ చాలాసార్లు అంటారు తాట తీస్తా అంటే అది ఇట్స్ నాట్ యాక్చువల్ మీనింగ్లో తీసుకోకూడదు. కానీ అలా కూడా అనకూడదని ఏమైనా చట్టాలు రావాలేమో బహుశా. అంటే తాట తీయడం అంటే లిటరల్లీ రిప్ ఆఫ్ చేయడం అనే కదా. అలాగే రాళ్ళు పొచ్చు కొట్టండి, గతంలో జగన్మోహన్ రెడ్డి చీపులతో కొట్టండి జగన్మోహన్ రెడ్డిని అని చంద్రబాబు నాయుడిని కొట్టండి అని జగన్మోహన్ రెడ్డి అన్నారు. అంటే ఒక ముఖ్యమంత్రిని చీపులతో కొట్టమండం, లేకపోతే 10 మందిలో గురి తీయాలనడం, లేకపోతే ఇంకోళ్ళేమో రాళ్లతో కొట్టమండం, ఇంకోళ్ళనేమో ఏంటిది పాతి పెడతానండం. అంటే మనం ఇదేం చంపేసుకుంటారా యుద్ధాల? అంటే ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్ దాయాద్ దేశాలైనా కూడా నిత్యం యుద్ధాలు ఉండవు కదా. ఎంతో కొంత ట్రేడ్ ఇంతకుముందు జరిగేది, ఇప్పుడంటే ఆగిపోయింది. లేకపోతే ఇజ్రాయెల్ పాలస్తీనా కొన్నాళ్ళు ఆగారు కదా. మళ్ళీ ఇప్పుడు ఏదో ఇజ్రాయెల్ గాజా మీద, లేకపోతే ఇజ్రాయెల్ ఇరాను, లేకపోతే ఇరాన్ ఇరాక్ సిరియా. అంటే శత్రు దేశాల మాదిరిగా శత్రువుల్లాగా, నిత్య శత్రువుల్లాగా ఏమిటి పోరాటాలు, యుద్ధాలు, వీధి పోరాటాలు ఇదేనా? రాజకీయమే పరమావధి రాజకీయ పార్టీలకి. అందులో డిస్ప్యూట్ ఏం లేదు. కానీ ఎలా సాధించాలి? నువ్వు చేసిన పని ఏంటి? ఏం చేస్తావు? ఎక్కడ ఫెయిల్ అయ్యావు? ఎక్కడ పాస్ అయ్యావు? ఎన్ని మార్కులు పడ్డాయి నీకు? ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇది అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పుకోవాలి. అధికారంలో ఉన్న వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారు? మేము గతంలో ఉన్నప్పుడు అధికారంలో ఏం చేసాము? ప్రజలకు ఏమేమి రావట్లేదు, మేము వస్తే ఏం చేస్తాము? ఇది విపక్షాలు చెప్పుకోవాలి. ఇది కదా చేయాల్సింది. లేదు, పొద్దున్న లేస్తే పెళ్ళిళ్ళని ఒకళ్ళు అంటారు, దత్తపుత్రులని ఒకడు అంటారు, ప్యాకేజ్ అని ఒకడు అంటాడు, ఇంకోటి. అసలు రావాల్సినవి పోయే. ఆంధ్రప్రదేశ్కి ఏవైతే రావాలో పోలవరం, ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలు, లేకపోతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా ఉండడము, రాజధాని ఎక్సెట్రా ఎక్సెట్రా వాటి మీద ఏం చర్చ లేదు. కొంతకాలం అవినీతి నడిచింది. నువ్వు జైలుకి వెళ్ళావు అంటే నువ్వు జైలుకి వెళ్ళావు, నువ్వు బెయిల్ మీద ఉన్నావు అంటే నువ్వు బెయిల్ మీద ఉన్నావు. ఇప్పుడు అది కూడా ఆ సీజన్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంక అంతకు మించి మాటలు, ఇప్పుడు అంతకు మించి దాడులు. అంటే ఇప్పుడు ఇంతకుముందు వర్టికల్గా తెలుగుదేశం వైసీపీ వాళ్ళు చీలిపోయారు. అంటే సోషల్ మీడియాలో కానీ, లేకపోతే కులాల వారీగా కానీ, ఒళ్ళల్లో కానీ ఎక్కడికక్కడ చీలిపోయారు. సో తర్వాత అంటే ఫిజికల్గా చీలిపోవడం, తర్వాత డిజిటల్గా చీలిపోవడం, ఇప్పుడు దాడులతోటి ఇది డ్రామా. అంటే కమల్ హాసన్ ఇస్ బ్యాక్ అని తెలుగుదేశం అంటే దాన్ని పట్టుకుని మొత్తం తెలుగుదేశం ప్లస్ జనసేన, సరే బీజేపీలో కొందరు కూటమి అనుకుందాం. అలాగే ఇది యాక్చువల్గా హత్యా ప్రయత్నమే జరిగింది ముఖ్యమంత్రి మీద అని మొత్తం వైసీపీకి సంబంధించిన నాయకులు, వైసీపీకి సంబంధించిన అభిమానులు వీళ్ళందరూ. అసలు ఏం జరిగింది? ఎందుకు ఇదంతా గందరగోళం జరుగుతోంది? ఫ్యాక్ట్స్ ఏంటి? ఏం జరగాల్సిన అవసరం ఉంది? ఇది కదా మాట్లాడుకోవాలి. అది పోయింది. కంప్లీట్గా పక్కదారి పట్టించే వ్యవహారం. అంటే దీంట్లోంచి ఇంకెవరెంత స్కోర్ చేసుకోవాలి అనేది. నిజంగా దాడి జరిగిందా? ఆకతాయిల పన? కావాలని కుట్ర చేశారా? నిజంగానే హత్యాయత్నం జరిగిందా? హత్యాయత్నం జరిగితే చిన్న విషయం కాదు కదా. ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం జరిగితే ఏమైంది? లా ఎన్ఫోర్స్మెంట్ ఏమైంది? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తోంది? పోలీసులు ఏం చేస్తున్నారు? ఇన్ని ప్రశ్నలు వస్తాయి. తమాషా కాదు ఒక ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం జరిగిందంటే. ఒకవేళ మరి ఆకతాయిలు పని చేశారంటే మరి భద్రతా వైఫల్యం కదా.
లేకపోతే వీళ్ళు చేయించారంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కదా. ఇన్ని భద్రతా లోపాలన్నీ బయటికి రావాలి. దీని మీద చర్చ జరగాలి. అలాగే నాయకులు కూడా కొంత సంయమనం పాటించాలి. చంద్రబాబు నాయుడు సుదీర్ఘమైన రాజకీయ నేపథ్యం ఉన్న నాయకుడు. లోకేష్ కొంత స్పీడ్‌గా ఉన్న నాయకుడు. ఆయన కూడా చాలా మాటలు అంటారు. వీళ్ళందరినీ రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తాము అని చెప్పి. అంటే లీగల్‌గా ఏం చేస్తామని, లేకపోతే మా జోలికి వచ్చిన వాళ్ళు అందు చూస్తామని. సరే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కొంత ఆవేశంగా మాట్లాడతారు. ఈ ఆవేశం వాళ్ళ మాటలకి లేకపోతే వాళ్ళు టీవీల్లోకో లేకపోతే సోషల్ మీడియాకో పరిమితం అయిపోవట్ల. ఆ కింద క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది. ఆ కార్యకర్తలు, అనుచరులు, నాయకులు, పిల్లలు వీళ్ళందరూ దాన్ని చాలా సీరియస్‌గా లిటరల్ మీనింగ్‌లో కూడా తీసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి నాయకులు సంయమనం పాటించాలి. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. దీని మీద పూర్తి చర్యలు తీసుకోవాలి. ఎవరు దోషులో తేల్చాలి. సరే తెలుగుదేశం పార్టీ అడిగినట్టు సిబిఐ ఎంక్వైరీయా, ఇంకో ఎంక్వైరీయా, లేకపోతే కమిటీ ఎంక్వైరీయా, లేకపోతే ప్రత్యేకమైన పోలీసు బృందాలా? వాస్తవాలు బయటపెట్టి ఎవరి బాధ్యత తేల్చి అది జనాలకు చెప్పడం ఒకటి. ఇక నుంచి అయినా మాటల్లో కొంత సంయమనము ఉంటే బాగుంటుంది నాయకులకి. దీన్ని ఆసరాగా చేసుకుని ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద కూడా గాజువాకలో రాళ్ళేశారు. ఇంకో చోట అక్కడ పవన్ కళ్యాణ్ మీద దాడి జరిగిందో లేదా ఎవరో షేక్ హ్యాండ్ ఇస్తూ చేయి తగిలిందో అదొక కాన్ఫ్లిక్ట్ అది కూడా నడుస్తోంది. అంటే ఎవరు పడితే వాళ్ళ మీద రాళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోదామా? కొట్టేద్దామా నాయకుల్ని? చంపేద్దామా? ఏంటిది? ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. పార్టీ అభిమానం అంటే నీ అభిమానాన్ని ఓట్లు రప్పించడంలో చూపించు. నీ అభిమానాన్ని నీ నాయకుడు చేసిన మంచి పనిని 10 మందిలోకి తీసుకెళ్ళడానికి చూపించు. నీ అభిమానాన్ని 10 మంది చేత ఓటేయడానికి చూపించు. అంతేగాని అభిమానాన్ని రాళ్ల దాడులతోనూ, చెప్పుల దాడులతోనూ, కొన్ని చోట్ల వేరే చోట్ల ఇంకుల దాడులతోనూ దాడులు దేనికి పరిష్కారం కాదు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము, డెమోక్రసీలో ఉన్నాము. ఆ హుందాతనాన్ని, ఆ డకరంని నిలుపుకుందాం. కేవలం నాయకులే కాదు, అభిమానులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా. దిస్ ఇస్ ఋషి సైనింగ్ ఆఫ్.